హలో ఎవ్రీవన్, నేను మీ రాజేష్. మీరు చూస్తున్నారు జిగేల్ రాజు యూట్యూబ్ ఛానల్. నేను బిఫోరు ఈ మూవీ గురించి రివ్యూ చూడకుండా రివ్యూ చేశాను, అంటే మా తమ్ముడు చెప్పాడు అనేసి. సో ఇప్పుడు నేను మూవీ చూశాను. నేను సాటర్డే మూవీ చూశాను. అండ్ ఇంత లేట్గా రివ్యూ ఇవ్వడానికి గల రీజన్ ఏంటంటే అది కూడా మాట్లాడుకున్నాం. ఈ ఓజీ మూవీ రివ్యూలో ఇన్డెప్త్గా మాట్లాడుకున్నాం. సినిమా రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్ ఇస్తారు, సినిమా చూడాలా వద్దా అనేసి. నేను అలాగే ఇచ్చేవాడిని. బట్ ఈ రివ్యూ అనేది కొంచెం లేట్ అవుతుంది. నేను అన్ని సినిమాలు చూడలేను. నాకు పర్టికులర్గా కొన్ని సినిమాలు ఉంటాయి నాకు టార్గెట్. దాని దిశగానే అవి చూసి వాటి గురించి రివ్యూ ఇవ్వడానికి మాత్రమే ట్రై చేస్తాను. ఈ ఓజీ రివ్యూ మరి ఎందుకు బాబు లేట్గా ఇస్తున్నామంటే, ఈ ఓజీ వచ్చినప్పుడు నేను ఊర్లో ఉన్నాను, కుదరలేదు. కొంత ల్యాండ్ ఇష్యూ మీద ఊరికి వెళ్ళిన తర్వాత కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల నేను రివ్యూ చేయలేకపోయాను. షార్ట్ రివ్యూ చేశాను, అది కూడా మా తమ్ముడు చెప్పిన తర్వాత చేసిన రివ్యూ అది. బట్ ఇప్పుడు పర్టికులర్గా నేను మూవీ చూశాను, దాని గురించి మాత్రమే మాట్లాడుకుందాం. లేట్ చేయకుండా టాపిక్కి వెళ్ళిపోదాం. ఫస్ట్, మూవీ నాకైతే పెద్దగా నచ్చలేదు. పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్స్కి ఫుల్ మీల్స్ అండ్ నార్మల్ ఆడియన్స్కి నో మీల్స్, ఓన్లీ ఖాళీ ప్లేట్. ఎందుకంటున్నానంటే తెలుస్తుంది, అంటే మనకు స్క్రీన్ పైన పవన్ కళ్యాణ్ గారు ఎంత ఎఫర్ట్ పెడుతున్నారు, ఎంత టైం ఇస్తున్నారు అని తెలుస్తుంది. అంటే ఆయన పర్సనల్ ఇష్యూస్, అంటే ఆయన ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గారు, ఆయన డిప్యూటీ సీఎంగా అక్కడ న్యాయం చేయాలి, ద సేమ్ టైం ఇక్కడికి వచ్చి మూవీస్లో కూడా యాక్టింగ్ చేయాలి. ఆయన పర్సనల్ ఇష్యూస్ ఎన్నున్నా కూడా ఒక సినిమాకి పెట్టే ఎఫర్ట్ అనేది పెట్టాలి. అది పెట్టట్లేదని స్క్రీన్ మీద క్లియర్గా తెలుస్తుంది. నేను చెప్పే మాటలు పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్కి కొంతమందికి నిర్వసద అవ్వచ్చు, కొంతమందికి కోపం తెప్పించవచ్చు, కొంతమంది బ్యాడ్గా కూడా కామెంట్ చేయొచ్చు, నో ప్రాబ్లం. బట్ ఉన్నది ఉన్నట్టు చెప్పాలి అని నా అభిప్రాయము. అందుకనే నేను ఈ విధంగా మాట్లాడతాను. సో నాకు మూవీ అయితే పెద్దగా నచ్చలేదు. ఎఫర్ట్ అంటే నేను ఇప్పుడు కాదండి, బ్రో సినిమా దగ్గర నుంచి చూసుకుంటూ వస్తున్నాను. పవన్ కళ్యాణ్ గారు స్క్రీన్ ప్రెజెన్స్ చాలా తక్కువగా ఉంటుంది, వచ్చినా కూడా గెటప్స్ అనేవి చేంజ్ అయిపోతున్నాయి, తెలుస్తుంది క్లియర్గా. సో నాకు అక్కడ డిసప్పాయింట్ అవుతున్నాను. అంటే నేను స్టోరీ కనెక్ట్ కాలేకపోతున్నాను. ఎందుకంటే ఒక హీరో నుంచే సినిమా లోపలికి వెళ్తుంది, ఆ హీరోనే సరిగా కరెక్ట్గా లేకపోతే, లైక్ నేను ఎలా అంటున్నా అంటే, నేను ఈ విధంగా ఇక్కడ కెమెరా పెట్టానండి. ఈ కెమెరాకి ఒక స్టాండ్ ఉంది కాబట్టి అది నిలబడగలిగింది. ఆ కెమెరాకి ఆ స్టాండ్ లేకపోతే ఎలా నిలబడుతుంది? సో ఈ కెమెరాలో మీరు వీడియో చూస్తున్నారు, ఆ స్టాండ్ పవన్ కళ్యాణ్ గారు అనుకుంటే ఆయనే సరిగా లేనప్పుడు ఆ మూవీ ఎలా నిలబడుతుంది, ఆ కెమెరా ఎలా నిలబడుతుంది? సో నా ఆలోచన విధానం అది నేను మీకు చెప్తున్నాను. హరిహర వీరమల్లు సినిమా చూసుకుంటే దాని మీద కూడా కొంచెం హైప్స్ ఉన్నాయి. ఫస్ట్ హాఫ్ బాగుంది అంటున్నారు, కానీ ఫస్ట్ హాఫ్ కూడా అంత ఇదిగా ఏం లేదు. ఆ సినిమా విషయానికి వస్తే ఇది హరిహర వీరమల్లు. అండ్ ఓజీ విషయానికి వస్తే, ఓజీ టైటిల్ కార్డు కానీ పవన్ కళ్యాణ్ గారు అంటే ఆయన కనిపించిన కొన్ని సీన్స్ అక్కడక్కడ తప్పనిచ్చి సినిమా అయితే పెద్దగా లేదు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే నాకు తమన్ గారు అసలు ఏం కొట్టారు రా బాబు అనిపించింది. ది రాజ్యసభ ట్రైలర్ రిలీజ్ అయిందండి, దాని గురించి కూడా చెప్పాలి. అక్కడ ఇచ్చి పడేశారు ది రాజ్యసభ మూవీకి. మరి ఓజీ విషయానికి వస్తే ఎందుకంత అంటే డల్ చేశారు? మీరు స్టార్టింగ్లో చూస్తే ఒక టైప్ ఆఫ్ మ్యూజిక్, అసలు ఓజీ అంటే ఒరిజినల్ గ్యాంగ్స్టర్ అనే దానికి జస్టిఫై చేసేలాంటి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చారు తమన్ గారు. మరి ఇక్కడికి వచ్చేటప్పటికి ఓవరాల్ మూవీలో సీరియల్ కంటే అద్భుతంగా ఉంటుంది. అక్కడక్కడ మ్యూజిక్ చాలా బోర్ కొట్టించేస్తాయి. ఫస్ట్ హాఫ్ కొంచెం పర్లేదు అనిపిస్తుంది, ఎందుకంటే ఫస్ట్ హాఫ్ దాదాపు పవన్ కళ్యాణ్ గారు కనిపించడానికి మనకు 10 నుంచి 15 నిమిషాలు టైం పడుతుంది. ఫస్ట్ అంటే లైక్ పవన్ కళ్యాణ్ గారి క్యారెక్టర్ పేరు గంభీర. ఆయన చిన్నతనం క్యారెక్టర్ అనమాట. ఆయన మార్షల్ ఆర్ట్స్ అవన్నీ నేర్చుకోవడానికి గల రీజన్ ఏంటి, ఈ ట్రాక్ అంతా చూపించడానికి ఒక అబ్బాయిని పెట్టేసి ఆ అబ్బాయి చుట్టూ ఒక 10-15 నిమిషాలు స్టోరీ జరుగుతుంది. దాని తర్వాత గంభీర క్యారెక్టర్లకి ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది సినిమాలో. సో నాకు ఓవరాల్గా మూవీ విషయానికి వస్తే పెద్దగా ఆకర్షించలేదు, పెద్దగా నచ్చలేదు కూడా. సో ఫైనల్గా మూవీకి వెళ్ళాలా వద్దంటే మీ ఇష్టం అండి. అది ప్రజెంట్ ఇప్పుడైతే థియేటర్లో ఎవరు రావట్లేదు, ఆల్రెడీ డల్ అయిపోయింది. ఓజీ గురించి ఇంకో విషయం చెప్పాలండి, ఫేక్ ఇన్ఫర్మేషన్ వస్తుంది, ఫేక్ రివ్యూస్ నడుస్తున్నాయి బయట. అంటే ఇంత కలెక్ట్ చేసింది మూవీ, ఇంత గ్రాస్ వసూలు చేసింది అనేసి ఫేక్గా చేస్తున్నారు అనేసి బయట టాక్ అయితే నడుస్తుంది. సో ఏదేమైనా కూడా మూవీ అయితే పెద్దగా నచ్చలేదు. ఇక తర్వాత ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ ఉంది, మరి ఇంకా చూడాలి. ఉస్తాద్ భగత్ సింగ్ గబ్బర్ సింగ్ కాంబినేషన్తో తర్వాత మళ్ళీ ఉస్తాద్లో వస్తున్నారు. అంటే ఈ మధ్యకాలంలో ఈ సినిమా ఓజీ మీదనే పెద్ద హోప్ ఉండే, ఆ హోప్ కూడా మరి ఆడియన్స్ డిసప్పాయింట్ అయ్యేలా చేసిందని చెప్పుకోవాలి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి సినిమా రిలీజ్ అయితే మినిమం 10 నుంచి 15 రోజులు మాట్లాడుకుంటారు ఆ సినిమా గురించి. అంతెందుకు ఇప్పుడు రిలీజ్ అయిన తమ్ముడు సినిమా గురించి కూడా మళ్ళీ మాట్లాడుకుంటారు, అది రిలీజ్ అయితే.
ఆయన రాజకీయాల్లోకి వెళ్ళిన తర్వాత ఈ సినిమా పట్ల ఉన్న ఈ ఇంట్రెస్ట్ అనేది తగ్గిపోయింది. క్లియర్గా తెలుస్తుంది స్క్రీన్ మీద ఎవరు ఏమనుకున్నా కూడా. సో ఇది అండి ఓజీ మూవీకి సంబంధించిన రివ్యూ. ఎలా అనిపించింది కింద కామెంట్ చేయండి. ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే జిగేల్ రాజు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. నెక్స్ట్ మళ్ళీ ది రాజసాబ్ ట్రైలర్ రివ్యూ అయితే పెట్టబోతున్నాను, అది కూడా మీరు పొందాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ అండ్ జై హింద్.